హాయ్ అండి, అందరికీ నమస్తే. మీ పద్మలోసు స్వాతం చేతూ పద్మగారు యథావిధిగా మీ ముందుకు ఈరోజు మంచి మంచి కలెక్షన్లతో వచ్చానండి. ఛానల్ కొత్తగా చూసారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్గా ప్రతి ఒక్కరు లైక్ వేసుకోండి. ఇవాళ పొద్దుటి నుంచి మన ఇంట్లో నెట్ లేదు. తర్వాత మా కింద ఫ్లోర్లో కిటికీలు అయ్యో మారుస్తున్నారు. చాలా అంటే విపరీతమైన తలపోటు అనమాట. పొద్దుటి నుంచి ఉపవాసం, దాంతోపాటు నాకు తలపోటు. ఉపవాసం ఈరోజే ఉన్నాను, ఎందుకంటే ఈరోజు పంచమి తిథి, అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. వారాహి నవరాత్రిలో ఈరోజు 4వ రోజు భాగంగా పంచమి తిథి అనమాట. ఈవినింగ్ పూజ వరకు ఉపవాసం చేసి డైలీ ఉపవాసం అయితే చేయట్లేదు, ఒక్క పూట భోజనం కంపల్సరీ, ఆనియన్ లేకుండా ఇవన్నీ అనమాట. చాలా చెయ్యాలంటే దీక్షా వస్త్రాలు వేసి దీక్ష కూడా చేయొచ్చు, పర్వాలేదు. నేను ఎలా చేసినా బాగానే ఉంటుంది. ఇంకా మాకు అంట్లో ఆచారాలు లేవు కాబట్టి ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు నేను కందదీపం ఈరోజు పంచమి తిథి కాబట్టి కందదీపం పెట్టుకోవాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న ఈవినింగ్ కంద తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు చూసారా సౌండ్, పెద్ద పెద్ద ఇంతంత దుంపలు ఉన్నాయి, 2 కేజీలు 3 కేజీలు అయ్యి. నాకు అంత దుంప ఉందమ్మా, చిన్న దుంప 1 కిలో చాలు అంటే ఓ 30 కేజీలో ఉన్న దుంపని ఒక దుంప ఇచ్చాడు. ఆ దుంప ఎంత అద్భుతమైన దుంప దొరికింది అంటే నిజంగా ఇదిగోండి, కూర్మ అవతారం అనమాట. అంటే అమ్మవారు వరాహ అవతారం, దశావతారాల్లో ఒక అవతారం అమ్మవారు అయితే ఒక అవతారం కందదీపం. ఇదిగోండి, ఇంకా నేను చెక్కినట్టుగా తాబేలు అవతారంలాగా దుంప చూపించాక పసుపులో అవి రాద్దాం అనుకున్నాను, కానీ ఇలాగే వచ్చిందండి. నేను ఈ దుంప మేకింగ్ చేస్తా అంటే ఎలాగా మొత్తం పైన పెచ్చులా ఇలాగా చాకుతోటి ఇలా 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 కోసి ఇలా 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 కోసి అప్పుడు కొబ్బరి కూరంతో ఇలా 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 కోరుకుంటే గుంట అవుతుంది. గుంట నిండా నూనె పోసి ఇదిగోండి ఎర్రటి ఒత్తు వేసుకుని రెడీ పెట్టుకున్నాను సాయంత్రం పూజకి. అయితే ఇలాంటి కూర్మ దీపాలు కూడా మన ఇళ్లల్లో ఉంటాయి, ఈ వెండిలోని ఇత్తడిలో కూడా వస్తాయి. కూర్మ దీపాలు ఎలా ఉంటాయంటే మన ఇంట్లో 2 ప్రమిదలు ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. అంటే నేను కావాలని చేసుకున్నట్టుగా, నా కోసం చేసుకున్నట్టుగా నాకు వచ్చిందండి. ఎదుగుండి కూర్మ దీపాలు, అదిగోండి అచ్చం తాబేలు పైన రావాకుల్లాగా. ఇలాంటి దీపాలు కూడా ఇంకా ఏది మోడల్ కనిపిస్తే అది అలా కొనుక్కుంటూ ఉంటాను. మొన్న సడన్గా పూజలోని ప్రమిదలు ఉన్నాయా పద్మ గారు అని అడిగారు. అదే దీపాలు ఉన్నాయండి, అన్ని దీపార్చన చేద్దాము స్వామివారికి అని. రకానికి 2 కాడికి ఎవరిని అడగక్కలేకుండా 11 దీపాలు దొరికినాయండి. డైలీ వాడతాను ఒకటి, దాంట్లో సింగల్ ఒత్తేసుకుని నూనెలో తడిపిన ఒత్తుతో నేను దీపారాధన చేస్తాను. అంటే ఏకహారతి అంటారు కదా, దాంతో అలాంటి దాంతో కరెక్ట్గా 11 దీపాలండి. ఎంత అద్భుతంగానో చెప్పలేను, ఇంకా చాలా బాగా చేశారు. అయితే వారాహి అమ్మ ఈరోజు పంచమి తిథి. నా ఫాలోవర్సు, సబ్స్క్రైబర్సు, ఫ్రెండ్సు, చుట్టాలు, స్నేహితులు, నేనంటే ఇష్టమున్న కష్టమున్న ప్రతి ఒక్కరూ అందరూ బాగుండాలని వారాహి తల్లిని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు శనివారం. ఈరోజు వీడియో చేయకపోవడానికి కారణం పొద్దున్న నుంచి నెట్ ఒకట్లేదండి, కింద బాగా డిస్టర్బెన్స్గా ఉంది. అదొకటి, 2 కారణాలు. సరే అని ఆల్రెడీ ఉన్న వీడియోని నేను అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు ఈరోజు మీకు మళ్ళీ కొన్ని గద్వాల చీరలు వచ్చినాయి. మన పూజలో కట్టుకున్న గద్వాల చీర చాలామంది కావాలని అడిగితే కొన్ని చీరలు ఆవిడ ఫొటోస్ పెట్టారు, కానీ అవి నాకు కూడా నచ్చలేదు. ఆ కలర్సు నాకు నచ్చితేనే నేను ఇస్తానండి. ఏదో కస్టమర్ అడిగేసింది కదా అని ఏదో ఒకటి అంటగట్టడం నాకు అలవాట్లేదు అసలు. అయితే ఇవాళ మళ్ళీ కొన్ని చీరలు తెప్పించుకుని జరగడంలో దాంట్లో ఇప్పుడు మళ్ళీ మన తొలి ఏకాదశికి సత్యనారాయణ వ్రతం ఉందన్నాను కదా, అందులో కట్టుకుందామా అనేసి వీడియో కాల్ చూసుకుని మరి నేను పేరు తెప్పించుకోవడం జరిగింది. ఇదిగోండి పౌటంచు, రిచ్ అంటే రిచ్, అదిగోండి గోల్డ్ లైట్ కలరే, అంటే అన్నీ డార్క్ అయిపోతున్నాయి అనేసి లైట్ కలరే పళ్ళు. శారీ అంతా ఇంకా మామూలుగా ఉండదు కదా ఇలాంటి చీర కట్టుకుంటే. ఇదే చీర అండి, అద్భుతంగా ఉంది. మార్నింగే వచ్చినాయి ఈ చీరలు కొన్ని. అది ఓకే, అదో చీర నేరేడు పండు కలర్ లాగా ఉంటుంది, మంచి పీచు పింక్. ఇదిగోండి గద్వాలండి ఇవన్నీ.
ఇది చీర చాలా అంటే చాలా బాగుంటుంది. గోల్డ్ బార్డరు, మీకు కలర్ కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ నచ్చితే అడగండి, నేను వీటికి కాస్ట్ చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇదోటి, ఇది ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు ఇది ఇలా వేసుకుంటే చాలా నప్పేసింది. ఇది కుట్టించుకుందామా అనిపించింది అనమాట. బ్లౌజు చాలా నచ్చింది. శారీ కాంబినేషన్ బాగుంది. అన్నీ గ్రీన్లే కదా, ఎంత బాగుంది చూసారా. ఈ చీర ఇదే బ్లౌజ్ వచ్చింది. అది గళ్ళు చాలా బాగుంది, రిచ్ పళ్ళుతో. ఇది కూడా గద్వాలే. ఇది ముద్ద బార్డరు, ఇది కూడా గద్వాలే. అదిరిపోయిన చీరలు అనమాట. అరిటాకు గ్రీన్ లాగా వచ్చి చాలా అంటే చాలా బాగుంది. రిచ్గా పళ్ళు అంటే కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయండి చీరలన్నీ కూడా. ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. ఎంత బాగా చూసారా, నాకు మొఖం వెలిగిపోతుంది ఇలాగ గ్రీన్లు చూసేటప్పటికి. ముద్ద బార్డరు, ఇదో చీర. ఇది ఈ 4 ఇప్పుడు మీకు గద్వాల చీరలండి. తర్వాత ఒక 2 లెనిన్ జామ్దాని వర్క్ వచ్చి, పొందూరు కాది జామ్దాని ఎలా ఉంటుంది అలాగా జామ్దాని డిజైన్తో. అది ఇది మంచి మిర్చి రెడ్, చాలా బాగుంటుంది. రేపు దసరాల్లో అమ్మవారు మాల వేసుకున్న వాళ్ళకి కూడా కట్టుకోవడానికి బాగుంటుంది. దీక్షా వస్త్రం లాగా చాలా మన్నుతాయి కాబట్టి. బుటీసు, కాయిన్ బుటీసు. ఇదో చీర ఉంది. దసరాలోనే ఉంది. ఇప్పుడు శ్రావణ మాసానికి కూడా ఒక వారం కట్టుకోవచ్చు. దాంట్లో పెసర్ గ్రీన్లో ఇదొకటి. నిజంగా చెప్పాలంటే అది బ్రైట్ కలరు, అఫీషియల్ కలర్ అంటే ఇదే. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా లెనిన్. ఇవి 2 చీరలు లెనిన్ చీరలు. మొత్తం నా ఫ్రెండ్స్ అందరూ ఏమైపోయారు, ఎవరో పలకరించడమే మానేశారు. అసలు సైలెంట్గా ఉన్నారు. ఇది సిల్క్ కోట చీర అండి, చాలా బాగుంటుంది. చిన్ని ప్రింటెడ్, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఇది మీకు బ్లౌజ్ వచ్చింది. సిల్క్ కోట, దీనికి కింద బార్డర్ని లేస్ వచ్చింది. అదో చీర, దాంట్లోనే క్రీమ్ కలర్లే చాలా బాగుంటాయి లైట్ వెయిట్లో. ఇది ఒక చీర, ఎంతమంది చూసారా. ఇది బ్లౌజ్ అండి. ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి చీరలో, లైట్ వెయిట్లో చాలా అద్భుతంగా ఉంటాయి. ఇదో చీర. ఓకే, ఇంకోటి ఉంది, ఇది కూడా బ్లాక్. ఇవి డిజైన్స్ అన్నీ కూడా ఇలాగే వచ్చినాయండి, బ్లాక్ డిజైన్స్తో బ్యాక్గ్రౌండ్. ఇదిగోండి, ఇది బ్లాక్. ఇదో చీర, సిల్క్ కోట్ అండి ఇవన్నీ. తర్వాత ఖాదీ లెనిన్ శారీ అండి, ఖాదీ. పళ్ళు అంతా ఇలా రిచ్గా ఉంది, మొత్తం ఇలా ఉంటుంది. బార్డర్లో డార్క్ కలర్ వచ్చింది. శారీ అంతా ఇలా బుట్టి ఉంటాయి. ఓకే, బ్లౌజ్ కొంచెం డార్క్ కలర్ ఇచ్చింది అంతే. ఇది బ్లౌజు డార్క్ కలర్, చాలా అంటే చాలా బాగుంది. ఖాదీ లెనిన్ శారీ. ఇప్పుడు ఒక చీర చూపిస్తున్నాను సర్ప్రైజ్. ఈ చీర అయితే పద్మగారిదండి. ఖాదీ లెనిన్లోనే కొంచెం డిజిటల్ ప్రింట్, చాలా పెద్ద ప్రింట్లో నా చీర ఇది. ఇదిగోండి, ఇది పౌటంచు, ఈ చిన్న ప్రింటెడ్ బ్లౌజు. ఇది శారీ, చాలా అంటే చాలా బాగుంది. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ మాత్రమే పూలు వస్తాయి. చీర అంతా చాలా బాగుంది. రిన్ సబ్బు కలర్లా ఉంటుంది లైట్గా. ఓకేనా? అలాగే ఇది ఏమంటారు దీన్ని, సిల్క్ కోటలోనే నెక్స్ట్ ఎంబ్రాయిడరీ మొత్తం బార్డర్ అంతా. చీర అంతా అక్కడక్కడ బుట్టి మామిడి పండు కలర్ అండి. ఇది కూడా చాలా బాగున్న చీర. అలాగే ఉన్నారండి పొద్దుటి నుంచి. 10 నిమిషాలు అలా పడుకొని ఉన్నది చాట్ మీద. ఇంకా అలా గొడవ కిందే ఉంది పొద్దుటి నుంచి. కిటికీలు రోజు ఎవరో ఒకరు ఇల్లు ఖాళీ చేయటం, పెళ్ళని అదని ఇదని ఇల్లులు బాగు చేయించడం. చచ్చిపోతున్నామండి. అపార్ట్మెంట్ అంటే చాలా వరస్ట్ అండి. ఇది మైసూర్ క్రేప్ చీరలా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ప్యూర్ చీర. మొన్న ఈ చీర చూపిస్తే దీంట్లో కలర్స్ ఉన్నాయా అని అమెరికా నుంచి ఒక కస్టమర్ పెట్టారు. ఇది ఆనియన్ పీచ్ కలర్ అండి. ఇది ఏదైతే ఉందో ఇదంతా ఓణి వస్తుందండి.
చీర అంతా కుచ్చిళ్ళు ఇది వస్తుంది. దీనికి మళ్ళీ గోల్డ్ సిల్వర్ బుటీ కూడా ఉంటాయండి. ఇది ప్యూర్ టసరు, మక్క టసర్ అనమాట. అలాగే ఇది ప్యూర్ టసర్ చీర, ప్యూర్ అండి. ఎంత బాగుంటుందంటే గోల్డ్ బోర్డర్ ఏమి ఉండదు, ప్యూర్ సిల్క్ టైప్. ఇది పౌటంచు, ఇది బ్లౌజు, శారీ అంతా ఇలా ఉంటుంది. బాగుంది కదా. అలాగే చందేరిలో చందేరి, ఇదేమో చందేరి శారీ. బార్డర్ తెలిసిపోతుంది మీకు. ఆల్ ఓవర్ ఇలా ఫ్లవర్ డిజైన్ అదిరిపోతుంది చీర. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చాడో చూద్దాం. పళ్ళు గ్రీన్ వచ్చింది కదా, బ్లౌజ్ కూడా గ్రీన్ అండి. బార్డర్, పళ్ళు, బ్లౌజు గ్రీన్ వచ్చింది. ఇదో చీర. అలాగే ఇప్పుడు చూపించాను కదా, దాంట్లో కలర్స్ ఉన్నాయని అడిగారు ఆ పాప. ఇదిగోండి దాంట్లో కలర్. చాలా అంటే చాలా బాగుంది. పౌటన్ చూసారా ఎంత రిచ్గా ఉందో. ఇది లంగావణి స్టైల్ వస్తాయి ఈ చీరలు. చాలా అంటే చాలా బాగుంది. ఆల్ ఓవర్ చీర జాకెట్ ఇలాగే ఉంది, చాలా బాగుంది. అంతే ఇలా. ఇది పౌటంచు సేమ్ అదే బ్లౌజు, గళ్ళు, శారీ ఓణి అంతా ఇది, శారీ అంతా ఇది. ఇది శారీ, అదిగోండి బుట్టి. చాలా బాగుంది. ఇది ఒక చీర. అలాగే ఇది నా కోసం పెట్టుకున్న శ్రావణ మాసానికి ఒక వారానికి ఈరోజు బయటికి తీసాను. ఏం చీర అంటే ప్యూర్ టసర్ చీర అండి. ఇదిగోండి, ఇది పళ్ళు. ఇవి చాలా బాగున్నాయండి చీరలు. ఇలాంటి క్వాలిటీ మళ్ళీ మళ్ళీ దొరకదండి. సేమ్ ఇదే బ్లౌజు. కట్టుకుంటే ఏముంటుందంటే గాజు రెడ్ లాగా చాలా బాగుంది. ఇదో చీర అండి, చాలా బాగుంది. అలాగే చాలా అంటే చాలా బాగుంది. ఏం పడింది, ఏదో చప్పుడైంది. ఇవి ప్యూర్ అండి. మొత్తం చీర అంతా టిష్యూ వచ్చి చిన్న లైన్స్ వచ్చి చీర అంతా ఇలా చిప్స్ వస్తాయండి. చాలా అంటే చాలా అఫీషియల్ శారీ అండి. ఇది పళ్ళు, టిష్యూ అన్నమాట ఈ చీర. చూడు ఇలా ఉంటుందండి చీర అంతా ఇలా చిప్స్. ఎంత ఎంత బాగుంటాయంటే నిజంగా ప్యూర్ టసర్ చీరలు చాలా బాగుంటాయి. ఇందులో ఇదొక కలర్ ఉంది, కొంచెం లైట్ కలర్, గోల్డ్ కలర్. ఇదిగోండి చాలా లైట్ కలరు. నాకు ఇలాంటి చీరలు చాలా అంటే చాలా ఇష్టం. దీనికి నేనైతే కనుక ఇదిగోండి జరీ, ప్యూర్ ఇంకా జరీ. చీర అంతా దగ్గరగా చూస్తే మొత్తం చీర అంతా ఇలా చిప్స్. మీకు ఏదో అసలు చీర బాగాలేనట్టుగా కనిపిస్తుందేమో, చీర అంతా రియల్గా చూస్తే సూపర్ శారీ అండి. ఇలాగ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదో చీర, నా చీర వచ్చింది చూడండి ఇప్పుడు. నా చీర ఇది పింక్ జాందని, మొత్తం పైతని పళ్ళు, శారీ అంతా ఇలా బుటీస్, ప్యూర్ టసరు, బ్లౌజు. సూపర్ శారీ అనమాట. నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నాకు పింక్ చీర అండి, ఎందుకంటే పూజల దగ్గర చాలా బాగుంటుంది. దాంట్లో ఇది చీర. ఈ చీరలన్నీ మామూలుగా ఉండవు, ఒక రేంజ్లో ఉంటాయి చీర. ఇదిగోండి పౌటంచు, కొంచెం కాస్ట్లీ చీరలు అండి, ఏది తక్కువ రేట్ కదే. ఇదో చీర. దీనికి కూడా బ్లౌజు ప్లెయిన్ బ్లౌజే వచ్చింది. మంచి మంచి కలెక్షన్లు చూపించాను మీకు. ఏ చీర నచ్చినా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. పొద్దుటప్పుడు మానేసి ఇలా ఈవినింగే చేస్తానండి వీడియో. పొద్దుటప్పుడు కరెంట్ ఉండకపోవచ్చు, ఇబ్బందిగా ఉంటుంది. ఈవినింగ్ చేసేసుకుంటే నాకు హ్యాపీగా అందరూ ఈవినింగ్స్ అయితేనే బాగా చూస్తారు. ఇప్పుడు ఇది నా చీర పూజ ఉంది, కట్టుకుందామని బయట పెట్టుకున్నాను అనమాట. ఒక చోటకి వెళ్ళాలి.
ప్యూర్ బెనారస్ అనమాట. జకాడ్ ఏమంటారు దీన్ని, యాక్తారా బెనారస్ అని చాలా పెద్ద కొమ్మ వచ్చండి. చీర అంతా వీవింగ్లో బుట్టి వచ్చి దానికి అవుట్లైన్ మళ్ళీ పెయింటింగ్ అనమాట. ఇలా ఉంటుంది చీర అంతా. దీనికి నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసుకున్నాను. ఓకే, బ్లౌజ్ కూడా కుట్టించేసుకున్నాను, కట్టుకోవాలి ఇంకా అంతే. అంటే ఎంత ఉంటుంది అంటే 30,000, 40,000, 40,000 పైనే ఉందండి. 40,000 దాటే ఉంది కానీ తక్కువ లేదు చీర. అంత బాగుంటుంది చీర మాత్రం. 40,000 పైనే ఉంటుందండి. 3 ఫుల్ కలర్ వచ్చి ఇలాగ ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ చాలా అంటే చాలా బాగుంది. ఇది నా చీరనండి. బ్లౌజు ఫాలు అన్నీ అయిపోయి ఊరికే మీకు సరదాగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలాగో వచ్చి శ్రావణ మాసాలు కాబట్టి ఇది ఇలాంటి చీర మీరు ఎక్కడికి పట్టుకొస్తారో పట్టుకురండి, చూస్తాను ఏ ఛానల్లో దొరుకుతుందో. ఓకే, ప్యూర్ టస్సర్, అదిగోండి టస్సర్ మెటీరియల్ చూడండి. ఓకే, పైన ఆ కలర్, కింద పీచ్ కలర్, ఇంత మంచి చీర. దీనికి కోరా కలర్ బ్లౌజు. ఓకే, ఈ చీర పంపించాలి. ఇవేనండి శారీస్. మీకు ఏ చీర నచ్చిన చీర ఫోటో తీసి వాట్సాప్ చేయండి. వాటి వివరాలు చెప్తాను. మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే చూసి ఒక లైక్ వేసేసి వెళ్ళిపోవచ్చు. ఇది నా ఛానల్ యొక్క పద్ధతి. జై వారాహిమాతకు జై. ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి, పాతవారు లైక్ చేయండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. శ్రీమాత్రే నమః.